జ్యేష్ఠ లఘు అన్నదమ్ములిద్దరూ తమ వ్యవసాయ పనులు ముగించుకొని కాస్త అల్పాహారం తీసుకుందామని ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చారు. జ్యేష్ఠ భార్య అయిన నాగమణి అన్నదమ్ములిద్దరికీ కొంత మజ్జిగ తాగమని ఇవ్వడానికి వచ్చింది వంటగదిలో నుండి. లఘు ఇలా అడిగాడు, వదినా, ధరణి ఎక్కడా అని. నాగమణి ఇలా అన్నది, ధరణి ఒక అరగంట క్రితం వాకిట్లోకి వెళ్ళడం చూశాను అని చెప్పింది లఘుతో. లఘు మజ్జిగ తాగి తన భార్య ధరణితో మాట్లాడదామని వెళ్ళగా తల ఆరబెట్టుకోవాలని జుట్టు విరబోసుకొని కూర్చొని ఉంది ధరణి. వెంటనే లఘు కోపంగా, ఏంటి, ఇంట్లో మగవాళ్ళు సుఖంగా ఆయు ఆరోగ్యాలతో మన ఇల్లు ఐశ్వర్యంతో ఉండాలని అని లేదా నీకు అని కోపంగా భార్య ధరణితో అన్నాడు. ధరణి భయంతో లేచి, నేనేం తప్పు చేశానండి అని అడిగింది అమాయకంగా. వెంటనే వదిన నాగమణి వచ్చి, అదేంటయ్యా, పెళ్ళైన కొత్తలోనే భార్య మీద ఇలా అరిస్తే ఎలా అని మరిదిని నెమ్మదించమని చెప్పి వెంటనే ధరణితో ఇలా అన్నది, అమ్మా ధరణి, మనం ఆడవాళ్ళం అస్సలు జుట్టు విరబోసుకొని కూర్చోవడం ఇంటికి చాలా అరిష్టం తల్లి అని చెప్పింది ప్రేమతో. మహాభారతంలో ద్రౌపది ఇలాగే జుట్టు విరబోసుకోవలసి వస్తే కౌరవుల మరణం తప్పలేదు. సీతమ్మ వారు అశోకవనంలో జుట్టు విరబోసుకుంటే రావణుని మరణం తప్పలేదు. మరణించింది రాక్షసులే అయినా ఒక ప్రదేశంలో కీడు సంకేతమమ్మా. అందుకని మన జుట్టు విరబోసుకోవడం అనేది మన కుటుంబానికి అంతగా మేలు కలగజేయదు అని నెమ్మదిగా వివరించి చెప్పింది నాగమణి చెల్లెలు ధరణితో. ఇది విని వెంటనే తన జుట్టు ముడివేసుకొని అలాంటి కీడు నా కుటుంబానికి ఎప్పటికీ జరగకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళింది ధరణి. అప్పుడు నాగమణి వచ్చి, కంగారు పడకమ్మా, తెలియక చేసిన తప్పుకు ఎలాంటి కీడు జరగదు అని తన మనసుకు ఉపశమనం కలిగేలా చెప్పి ఇద్దరూ వంటగదిలోకి వెళ్ళి వంట పనుల్లో నిమగ్నమయ్యారు. నీతి: మన పెద్దలు గురువులు చెప్పినవన్నీ శాస్త్ర ప్రమాణాలే కనుక వాటిని చాదస్తమని తీసిపారేయకుండా ఆచరణలో పెట్టి మన జీవితాలను సుఖంగా సంతోషంగా గడుపుదాం.